హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? చెల్లి ఏం చేస్తున్నావు? నువ్వు చాలా రోజుల నుంచి అంటున్నావు కదా అక్క దయవడ చేయి అని, అందుకోసం నీకోసం దయవడ చేస్తున్నాను. అవునా? ఈరోజు మా సిస్టర్ అయితే దైవడ కోసం అయితే అన్ని ఫస్టే రెడీ చేసుకున్నది. తోడు పెట్టిన పెరుగు, ఇదేంటిది? ఓకే, పెరుగు అంటే నైట్ తోడు పెట్టుకున్నావా? నైట్ తోడు పెట్టుకుని ఇప్పుడు చక్కెర వేసి మొత్తము దానిలో కొంచెం లైట్ గా చక్కెర వేసి దాన్ని మొత్తము మెల్ట్ చేశాను. ఓకే, లైట్ గా. ఇదేంటిది? ఇది మిర్చి పౌడర్. ఇది తర్వాత వడ అయినాక మీద గార్నిష్ చేయడానికి. ఇది జీలకర్ర ఇంకా చాట్ మసాలా మిక్స్. ఇది ఓకే. ఇంకా ఇది గ్రీన్ చట్నీ విత్ కొరియండర్ ఇంకా చిల్లీ తోని ఇంకా పుదీనా. ఇది ఇంకా ఇది నేను చింతపండుతోని నానబెట్టిన చింతపండుతోని దానిలో కొంచెం సోప్ వేసి కొంచెం బెల్లం వేసి దాంతో తయారు చేసిన చట్నీ, స్వీట్ చట్నీ. మొత్తానికి దైవడ చేయడానికి. ఇది ఎందుకు? ఇది వడలు చేయడానికి మినపప్పు. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఇది మిక్సీ పట్టాలి. ఇది నేను 4 hours నానబెట్టాను. ఇప్పుడు ఇది మిక్సీ పట్టాలి. ఓకే, 4 hours వరకు నానబెట్టినావా? ఇప్పుడు ఇది మిక్సీ పట్టాలి. ఇది ఓకే, మిక్సీ పట్టిన తర్వాత చూపిద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇది మిక్సీ పట్టిన తర్వాత మీకైతే చూపిస్తాను. ఇది దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారో ఈ వీడియోలో మీరు చూడండి. ఓకే, పప్పు అయితే చాలా బాగా నానింది. ఇదైతే ఇప్పుడు మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత మా సిస్టర్ తర్వాత ఈ దైవడ ఎలా చేస్తారో నేను కూడా చూస్తాను, మీరు కూడా చూడండి. ఓకేనా? అచ్చా, ఇప్పుడు ఇది మిక్సీ పట్టేయాలి మనం. కొంచెం అల్లం వేయాలి లైట్ గా. చిన్నప్పుడు అసలు మాకు దైవడ అంటే అసలు చాలా స్పెషల్ అనిపించేది. మేము దైవడ తినడానికి అయితే ఇట్లా సండేకి అయితే బయటికి వెళ్ళే వాళ్ళం. అప్పుడు మాకు దైవడ ఎలా చేస్తారో తెలియదు, కానీ ఇప్పుడు దైవడ ఇంత ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు అని ఫస్ట్ అయితే మా చెల్లె చేసింది. మా చెల్లె నేర్పించింది నాకు. తర్వాత నేను కూడా మెల్లమెల్లగా ట్రై చేయడం స్టార్ట్ చేశాను. కానీ మా చెల్లె అంత టేస్టీ అయితే నేను చేయలేను. కానీ మా చెల్లె ఇప్పుడు మినపప్పులో కొంచెం సాల్ట్ అయితే వేసుకొని, కొంచెం అల్లము సాల్ట్ వేసుకొని రుబ్బుకుంటుంది. నువ్వే మాట్లాడు. మొత్తానికి అయితే బ్యాటర్ని అయితే ఇలా మిక్సీ పట్టేసుకున్నాము. దాని తర్వాత దీన్ని మళ్ళీ ఒక చిన్న జార్లను అయితే తీసుకుంటున్నాము ఇలా. దీని తర్వాత దీనిలో కొంచెం సోడా, కొంచెం కిష్మిష్ వేసి ఇంకా కొంచెం రుబ్బాలి చేత్తోనే. పిండి ఎంత. ఫ్రెండ్స్, మీరు ఒకటి గమనించారా?